30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నిన్న సాయంత్రం కూడా మీ మీద దాడికి ప్రయత్నించాలని చెప్పి, ఎందుకంటే మీరు కొన్ని వీడియోస్ చూపించారు మీడియాలో. రిగ్గింగ్ జరుగుతోంది, లోపల డోర్స్ క్లోజ్ చేసేసి లాక్ చేశారు. ఎంత మందమ్మా అక్కడ ఆజంపురా రియాసత్ నగర్ పోలింగ్ బూత్ 40 ఎవ్వరు లేరమ్మా బయట. లోపల తలుపులేసుకొని గుద్దేస్తున్నారు. ఆ కిటికీలోంచి తీశాను, ఎవ్వరు లేరు అక్కడ. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, నేను నా 4 మంది. అదే పోలీసులు ఏమయ్యారు? లేరుమా. నన్ను చూసి నేను గొడవ చేసి కనిపెట్టేస్తున్నానని ముందు నేను వెళ్తున్నాను తెలియదు. ఇక్కడ నేను ఎక్కడికి పోతే వెనక పోలీసులు వచ్చేస్తారు. అసలు మీకు తెలుసా నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో, బలాల గిలాల ఏమేమి అందరికి వీళ్ళు ఇన్ఫర్మేషన్. ఆ బలాల అక్కడ రౌడీ ఒకటి నా వెనక రావడం. ఎస్టర్డే నన్ను ఎక్కడ వేసేద్దామని ట్రై చేశారు వాళ్ళు. మా ఇంతమంది ప్రజల అభిమానము, ఆశీర్వచనం, అమ్మవారి దయ నా పైన, అమ్మవారి దయ ఉంది కాబట్టి నేను బతికి బట్ట గట్టి బయటకు వచ్చా. కానీ నా ప్లేస్లో ఇంకెవరినన్నా ఏం చేసేసి ఎక్కడ దిక్కు దివణ లేకుండా ఎముకలు ఇటొక చోట అటొక చోట ఈ సిరేసి అంత దుర్మార్గమైన పార్టీ ఏమయం. దానికి సహకరించే పోలీసు వ్యవస్థ అలా ఉంది. నా పరిస్థితి ఎట్లా ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి, ఎలా బతుకుతున్నారు మా వాళ్ళు. ముస్లింలు కూడా పాపం తక్కువ కష్టపడట్లేదమ్మా. ఇందులో ముస్లింలు ఎవరైనా మన పక్కకి న్యాయం వైపు వద్దాము అంటే వాళ్ళని కూడా బతకనివ్వరు. కాబట్టి ఇది హిందూ ముస్లింల సమస్య కాదు, ఇది అక్బరుద్దీన్ అసదుద్దీన్ చేస్తున్న అన్యాయం. వాళ్ళు కొంతమంది వాళ్ళ వెంట చెంచాలను పెట్టుకొని అసలు హిందువులకు ముస్లింల మీద, ముస్లింలకు హిందువుల మీద లేనిపోని భయాలను కల్పించి ద్వేషపూరితంగా వాళ్ళని వెడగొట్టి ఇక్కడ బీఆర్ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్, ఈ ఇద్దరు తొత్తులు ఒకరికొకరు తొత్తులే నడిపిస్తున్న రాక్షస రాజ్యం ఇది. అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని అనౌన్స్ చేయంగానే హైదరాబాద్ లో ఎంఐఎం మీద ఒక మహిళనా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయినటువంటి సందర్భం ఉంది. మీరు ధైర్యంగా ముందుకొచ్చారు, వీధి వీధి తిరిగారు, ఇంటింటికి తిరిగారు, ఎక్కడ కనపడితే అక్కడ ఎక్కువ పెట్టారు కొన్నిటికి బాణాలు. నేను ఆకాశంలో పెట్టాను తల్లి, ఇక్కడ పడితే అక్కడ చెప్పక. నీవు నేను చెప్పలా, జనాలు అంటున్నది నేను అంటున్నా, జనాలు అడుగుతున్నాయి. ఏ జనాలు అనలే, జనమంతా ఒక్క అసదుద్దీనే. జనాలు ఎవరు అనలే, పాప ముస్లింలు కూడా అనలే తల్లి. జనమంతా కలిపితే 2 రూపాయలు వస్తాయి. అసదుద్దీన్, అక్బరుద్దీన్ 2 రూపాయలు. అది జనం. మీరు బాణాలు ఎక్కువ పెట్టింది అయితే బాగా వైరల్ అయింది. ఆ టైంలో ఎక్కువ పెడితే కింద అనేక రకాలైన వైరల్ నేను చేయలే. ఆ గొప్పతనం కూడా అక్బరుద్దీనే తీసేసుకున్నాడు. అయితే మీ సైడ్ కూడా ఎవరు చేయలే అసలు. ఏం పట్టిందమ్మా ఇప్పుడు మీరు మాట చెప్తాను. పండగ కొత్త చీర కట్టుకున్నారు, కొనుక్కున్నారు, దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారా మీరు? రామచంద్రుడి పుట్టినరోజు శ్రీరామనవమికి సరదాగా ఒక దీపావళికి పటాకి కాల్చుకొని ఎవడన్నా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడా? శ్రీరామనవమికి రామబాణం ఆనందంగా ఆకాశంలో వదులుకున్నాం, ఏదో మా పండగ ధోరణిలో మేము ఉన్నాం. దాన్ని అసలు ఎవడైనా పబ్లిసిటీ వాళ్ళని ఆలోచన కూడా రాదేవిడికి. ఆ గొప్పతనం కూడా ఇచ్చేసేయండి వాళ్ళకే. ఆ గొప్పతనం కూడా హై క్యాండిడేట్ చేసేసాడు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ కలిసి చేసి పారేశారు. అది ఓ బాణము 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 బాణము. అసలు పతంగుకి పట్టుకొని ఎగరాల్సింది బాణాన్ని పట్టుకొని ఎగిరేసాడు క్యాండిడేట్. అసలు గుడి అంటే ఏంటో తెలియదు, హిందువుల దేవుళ్ళు అంటే ఏంటో తెలియదు, టెంపుల్ అంటే ఏంటో తెలియదు, దేవాలయం ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి వ్యక్తిని దేవాలయంలోకి వెళ్ళి పూజలు చేసే స్థాయికి తీసుకొచ్చారు. మాధవీలత మామూలుది కాదు, ఇది బయట నడుస్తుంది. ఇంకా చాలా తక్కువ అమ్మ. కౌసల్య మాతని నోటికొచ్చినట్టు వాగిన వాడితో వాడెవ్వడైనా కానీ అమ్మవారి కాళ్ళు గడిగించి ఆ నీళ్ళు నెత్తి మీద జల్లిపిచ్చి తాగిపిస్తాను. సవాల్ బస్తీని బతుకమ్మ చుట్టూ తిప్పిస్తా క్యాండిడేట్ని నేను. అదే బతుకమ్మని పెట్టి చుట్టూరు డాన్స్ చేయిస్తాను. దాని గురించి అన్నోడిని, దాని గురించి ఎవడెవ్వడైతున్నాడు వాడితో డాన్సులు చేయిస్తాను. ఏంటి మాధవీలత గారికి ఇంత ధైర్యం ఏంటి? వెనకాల ఎవరున్నారు? ఎందుకుండాలి ఎవరన్నా? వీళ్ళున్నారమ్మా. అంటే మీకోసం స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చారు కదా గవర్నమెంట్, వాళ్ళ గురించి అంటున్నారు. వాళ్ళు కాదు, ఇంకెవరున్నారు? వీళ్ళున్నారు, అమ్మవారు ఉంది. ఎందుకమ్మా ఇంతకన్నా? ఇంకా భయం ఏంటంటారా? న్యాయం కోసం పోరాడే వాళ్ళకి న్యాయంగా పోరాడే శక్తి చాలు తల్లి, ఎవ్వరు అవసరం లేదు. ఆ శక్తి తన వాళ్ళని, ప్రజలని, తనని ఇష్టపడే వాళ్ళని ఇస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.